ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన మహిమగల నామంలో మీకందరికీ శుభం తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ దినాన మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మార్క్స్ వార్త 16వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదవగోరుతూ ఉన్నాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 16. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉన్నట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభు ఈ లేఖనం నుండి మనందరితో మాట్లాడునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శుభ శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడి ఆయన మన పాపము కొరకై క్రయధనాన్ని సంపూర్ణంగా చెల్లించి సిలువ మీద ఆయన తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు. ఆ తర్వాత ఆయనను సమీపంలో ఉన్న తోటలో ధనవంతుడైన అరిమతయి యోసేపు యొక్క సమాధిలో ఆయనను ఉంచారు. ఆ సమాధి యొక్క ద్వారమునకు ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. మరి విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలు, ముఖ్యంగా వారిలో మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు, వీరు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వారు కొనుక్కున్నారు, సిద్ధపరుచుకున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు అక్కడ సుగంధ ద్రవ్యాలు కొనడమే కాకుండా 24వ అధ్యాయం 1వ వచనంలో తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని కొన్నారు, సిద్ధపరుచుకున్నారు. మరి ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆదివారం ఉదయాన్నే పెందలకడ లేచి వారు సమాధి యొద్దకు బయలుదేరారు. ఈ సుగంధ ద్రవ్యాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహమునకు పూయాలని వారందరూ కూడా ఆశ కలిగి బయలుదేరారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ప్రభు యొక్క దేహము సమాధిలో ఉన్నది. సమాధి యొక్క ద్వారమునకు పెద్ద రాయి పొర్లించబడి ఉన్నది. ఆ రాతిని ఎవరు మన కొరకు పొర్లించునో, ఆ రాతిని మన కొరకు ఎవరు పొర్లించునో, ఆ రాయి ఎంతో పెద్దది. ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీలకు 3 కష్టములు కనుక వారి శక్తికి మించినటువంటివి 3 సంగతులు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిది, ఈ రాయి ఎంతో పెద్దది. ఇది స్త్రీల వలన కదిలేటువంటి రాయి కాదు, పురుషులైనప్పటికీ 2-3 వలన కదిలేటువంటి రాయి కాదు. రెండవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 66వ వచనంలో వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ రాతికి ముద్ర వేసినారు. ప్రధాన యాజకులను, రోమా ప్రభుత్వ అధికారులను ముద్ర వేశారు. సాధారణంగా మనం చూడండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేసి తలుపులు వేసి తాళం వేసిన తర్వాత మరలా ఎర్ర లక్క తీసుకొని దాన్ని కాల్చి దాని మీద వేసిన తర్వాత ముద్ర వేస్తారు. అంటే ఇది ప్రభుత్వం యొక్క ముద్ర. ఎవరు కూడా దాన్ని తాకకూడదు, దాన్ని అనుమతి లేకుండా తీయకూడదు. అలాంటి ముద్ర ఈ రాతికి వేయబడి ఉన్నది. ఇది ప్రభుత్వం యొక్క ముద్ర. మూడవదిగా మనం చూసినట్లయితే కావలి వారు ఉన్నారు. రోమా సైనికులు
రాత్రింబవళ్ళు కావలి కాస్తూ ఉంటున్నారు. 3 కష్టములు వీరి ఎదురుగా కనబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, లోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఇదే కష్టము యుగ యుగాల నుంచి కూడా ఎదురైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటయ్యా అంటే, మొట్టమొదటి మనం చూసినప్పుడు ఈ రాయి ఎంత పెద్దదో మరణమో అంత బలమైనది. మత్స్యుడైన ఏ మానవుడు కూడా, అనగా శరీరంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా ఆ మరణాన్ని తప్పించుకోలేడు. ఆ మరణం యొక్క కోరలో నుండి విడిపించబడలేడు. దాని బలం ఎంతో గొప్పది. వేదాంతం చదివిన వారు, గొప్ప గొప్ప ఫిలాసఫర్సు ఈ మరణాన్ని జయించడానికి, లేక మరణం తర్వాత ఏమున్నది అనే దానికి అనేకమైనటువంటి వాదోపవాదములు, అనేకమైనటువంటి గ్రంథాలు రచించినారు. కానీ వారు మరణం తర్వాత ఏమిటి, మరణం తర్వాత జీవమున్నదనేటువంటి యొక్క సత్యాన్ని వారు చెప్పలేకపోయినారు, వారు వివరించలేకపోయినారు. ప్రియులారా, ఆల్ ద ఫిలాసఫీ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. సో మరణం అనేటువంటిది మానవునికి అది గొప్ప బండ వంటిది, ఎంతో పెద్ద బండగా ఉన్నది. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ మరణం అనేది దేవుని వలననే పంపబడినటువంటిది. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి మరణము సంభవించింది. కనుక మరణము దేవుని వలనే మానవులకు కలిగింది. అనగా మానవుని యొక్క అవిధేయతను బట్టి దేవుడు చెప్పినట్లుగా నిశ్చయముగా నీవు మరణించేదవు, చచ్చేదవు అన్నాడు. ఆ ప్రకారంగానే మరణము లోకంలోనికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఆ మరణం అందరినీ ఏలుతూ ఉన్నది. ఒక మనుషుని ద్వారా పాపము, పాపమున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ప్రియులారా, ఇది రెండవ సంగతి. మూడవదిగా చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి ముద్ర ఈ మరణం మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమాధి మీద ముద్ర ఉన్నట్లుగా మరణించడమే కాదు, పాపములో వచ్చేటువంటి జీతం మరణము, దేవుని యొక్క ఆగ్రహము, దేవుని యొక్క ఉగ్రత, అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత పంపబడి ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి మానవులమైన మనము ఏ వక్రమును ఈ మరణము నుండి విడుదల పొందలేని వారంగా ఉంటున్నాం. అయితే ప్రియులారా, ఆ పునరుద్ధాన దినాన ప్రభువు మరణాన్ని జయించి లేచిన తిరిగి దినాన జరిగినటువంటి యొక్క అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంట చూచిరి. ద స్టోన్ వాజ్ రోల్డ్ అవే. ఆ సమాధికి ఉన్నటువంటి ఆ రాయి దొర్లించబడింది, ఆ తలుపు తీసివేయబడింది. ఈ తలుపు ఒక బంధు మీద, బంధులు అంటాం, హింజెస్ మీద ఇది రోల్ అవడం కాదు, అటు ఇటు తిరిగేది కాదు. ఇంకా మరలా వచ్చి మూత వేయబడుతుందేమో అనేటువంటి భయం లేకుండా ఈ రాయి పూర్తిగా దొర్లించి వేయబడింది. ప్రియులారా, మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు మరణాన్ని రుచి చూచాడు. ఆయన మరణాన్ని పొందినాడు, ఆయన మరణాన్ని అనుభవించాడు. అంతటితో అయిపోలేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణాన్ని నిరర్ధకం చేసినాడు, మరణము యొక్క శక్తిని విరిచివేసినాడు, మరణము యొక్క ముళ్ళును విరిచివేశాడు. మరణ బలం గలవాడు ఓడిపోయినాడు. ఇప్పుడు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త ద్వారా, ఏంటి ఆ సువార్త? లేఖన ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం 3వ దినము లేపబడెను. కనుక ఈ సువార్త
ఈ సువార్త ద్వారా జీవం కలిగింది, అక్షయత కలిగింది. ఇంక ఎన్నడూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మరణములో ఉండడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక మానవాళికి తరతరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆ జీవం, మరణం తర్వాత జీవము, మరణం తర్వాత అక్షయత, ఇమ్మోర్టాలిటీ, ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క సువార్త వలన మానవులమైన మనకందరికీ అందుబాటులోనికి వచ్చినాయి. సువార్త వలన వెలుగులోనికి వచ్చేసినాయి. కనుక ఈనాడు విశ్వాసుల మరణాన్ని గురించి భయపడవలసిన అవసరత లేదు. మరణం అనేది మనకు మహిమలో ప్రవేశించడానికి ఒక ద్వారము అయిపోయింది. ఆ మరణమున నుండి ఆ రాయి దుర్లించబడి ఉన్నది కనుక కొంతకాలము మనం అక్కడ నిద్రావస్థలోనే ఉంటుంది. కానీ శరీరము ఒక దినమున ప్రభు ఆజ్ఞాపించగానే ఈ మత్స్యమైనటువంటి దేహము అమర్త్యతను ధరించుకుంటుంది, ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఆ రీతిగా మహిమ కలిగినటువంటి దేహము గలవారమై ప్రభువును మనము మేఘముల మీద ఎదుర్కొనే వారంగా ఉంటాం. ప్రియులారా, ఎంత గొప్ప రక్షణ! తరతరములు క్రీస్తుకు పూర్వము మానవులు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ దినము కొరకై భక్తులు ఎదురు చూస్తూ వచ్చారు. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని ఎరుగుదును. నా శరీరము కుళ్ళి కృషించినా సరే నేను ఒక దినమున నేను నా కనులతో నేను ఆయనను చూచెదను, నేను ఆయనను చూచెదను. ఇది యేసుక్రీస్తు నందు దేవుని యొక్క వరముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినటువంటి జీవము. మరణము కొట్టివేయబడింది, మరణము మృంగివేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు నందు దేవుని యొక్క కృపావరము నిత్య జీవము, నిత్య జీవము. ప్రియులారా, ఇది వరము, మనం సంపాదించుకునేది కాదు. ఏ మనుషుడు కూడా తన క్రియల వలన ఈ నిత్య జీవాన్ని సంపాదించుకోలేడు. ఇది ఉచిత వరము, ప్రభు ఉచితంగా ఇచ్చాడు. కనుక ఈనాడు మరణములకు మనం భయపడవలసినటువంటి అవసరత ఏమాత్రమునో లేదు, ఏమాత్రమునో లేదు. మరణములకు భయపడవలసిన పని లేదు. ఎందుకనగా మన ప్రభువు మరణాన్ని జయించి లేచినాడు. ఆయన జయవీరుడు. ఆయన యందు మనము కూడా జయవీరులంగా ఉంటున్నాం. ఒక దినాన మరణాన్ని జయించే వారంగా ఉంటున్నాం. కనుకనే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధియునో లేదు. వారు మరణమునకు భయపడవలసిన అవసరత లేదు. కనుక ఈ రాయి పొర్లించబడడం ద్వారా మనము ఏమి గ్రహిస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు వారు మరణమును నిరర్ధకము చేశాడు. ఈనాడు మనకు జీవము, అక్షయత యేసుక్రీస్తు యొక్క సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. ప్రభువు లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరొక మాట నేర్చుకుందాం. మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించును అనేటువంటి ప్రశ్న వారి హృదయాల్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినాల్లో మనం కూడా ప్రభు యొక్క మార్గంలో మనం సాగిపోతూ ఉంటున్నప్పుడు, ప్రభుని సేవించే వారంగా మనం ఉన్నప్పుడు మనకు ఆటంకకరముగా కనిపించేటువంటి అనేకమైన పెద్ద పెద్ద రాళ్ళు కనపడుతూ ఉంటున్నాయి. అవి మన శక్తికి మించినవిగా కనబడుతూ ఉంటున్నాయి. ఎవరు ఈ రాతిని పొర్లించగలరు? అనగా మనము ప్రభు యొక్క కార్యములలో అభివృద్ధి పొందాలని ముందుకు పోతూ ఉన్నప్పుడు, వ్యక్తిగత ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధిని కోరుతూ ముందుకు సాగిపోతూ ఉంటున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనం ప్రయాసపడుతూ ఉంటున్నప్పుడు, స్థానిక సంఘంలోని విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం పాటుపడుతూ ఉంటున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు కనబడుతూ ఉంటాయి, అనేకమైన అడ్డుబండలు కనబడుతూ ఉంటాయి. మరి ఆ అడ్డుబండను చూసి మనము ఆగిపోకూడదు. ఈ స్త్రీలు మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకొని
ఆగిపోలేదు, వెనక్కి తిరిగిపోలేదు, కానీ వారు సాగిపోతూ ఉండగా ఆ రాయి దుర్లించబడడం వారు చూచారు. ప్రియులారా, ఆ రీతిగానే మన ప్రభువు మన జీవితంలో మన మార్గమును కనగా ఆయన కార్యములలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఆటంకకరంగా కనబడేటువంటివి, అవి పెద్ద పెద్దవి, మన శక్తికి మించినవి, అవి దొర్లించబడతాయి. ఏ రీతిగానో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి, ప్రభు దూతలు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా బయలుదేరి వస్తారు. వారంతా వారు రారు. అనగా మనము క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి, సత్కార్యంలో ఆసక్తి కలిగి, మనము ఆయన చిత్తానుసారముగా మనం నడిచిపోతూ వచ్చినప్పుడు, సాగిపోతూ వచ్చినప్పుడు, ఆయన కార్యాలలో మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆటంకాలను బట్టి మనం ఆగిపోకుండా మనం సాగిపోతూ వచ్చినప్పుడు ప్రభువే తన దూతను పంపించి ఆయన రాత్రిని పొర్లించేవాడుగా ఉంటాడు. కనుక మనం దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు. మన పితరుల అపోస్తలుల కార్యంలో మనం చూసినప్పుడు హేరోదు అనుకున్నాడు, క్రైస్తవులను నాశనం చేయాలి, క్రైస్తవ భక్తి నిర్మూలన చేయాలి అని తలంచి యాకోబును ఖడ్గంతో చంపించాడు. పేతురును చెరసాల్లో వేశాడు. పస్కా పండుగ అయిన తర్వాత తీసుకొచ్చి విచారణ చేసి చంపాలనుకున్నాడు. 16 మంది సైనికులను పేతురు కావల్లో ఉంచాడు. ఇంకా ఒక రాత్రి గడిస్తే హేరోదు బయటికి తీసుకొచ్చి విచారణ చేస్తాడు. మరి ఇలాంటి సమయంలో ఎవరు పేతురును చెరసాల నుండి బయటికి తీసుకురాగలరు? ప్రియులారా, అపోస్తలుల కార్యం గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ దినమున తన దూతనంపి సమాధి మీద ఉన్న రాయిని దుర్లించుట కొరకు ప్రభు చేసిన ఆ కార్యమే పేతురు విషయంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథము 12వ అధ్యాయం. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పదని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. 10వ వచనము. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణములకు పో ఇనుప గవని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. కనుక దేవుడు తన దూతను పంపాడు. సంకెళ్ళు విడిపోయినాయి. మొదటి కావలి రెండవ కావలి దాటుకున్నారు. పట్టణంలోకి పోయేటువంటి ఇనుప గేటు, ఇనుప ద్వారము అక్కడికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకున్నది. ఆ రీతిగా పేతురు మార్కును మారుపేరు గల యోహాను తెలియని మరియ ఇంటికి వెళ్ళి తాను విడుదల పొందిన సంగతిని వారికి తెలియజేసి మహా సంతోషం కలగచేశాడు. ప్రియులారా, అదే ప్రభు ఈ దినానికి కూడా ఉన్నాయి. ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో మనం సాగిపోతున్నప్పుడు ఆటంకములు కలగ చేయడానికి శత్రువు అనేక మంది వ్యక్తులను వాడుకుంటాడు, ప్రభుత్వాలను వాడుకుంటాడు, లేక ఆ విధమైనటువంటి మత సంబంధమైనటువంటి సంస్థలను వాడుకుంటూ ఉంటాడు. వారిని చూచి మనం భయపడవలసిన అవసరం లేదు. మనము సాగిపోతూ ఉండగా ప్రభు తన దూతను పంపి ఆ రాత్రిని పొర్లించేవాడుగా ఉంటున్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూచాము. కనుక ఎన్నడూ కూడా దిగులు పడవద్దు, చింతపడవద్దు. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు వారిని తరుముతూ వచ్చారు. వారిని పట్టుకొని తిరిగి బానిసలుగా చేసుకోవాలని కోరుకున్నారు. అలాంటి సమయంలో అరణ్యంలో ఉన్నారు వీరు. రెండు వైపులా 2 కొండలు ఉన్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనక ఫరో సైన్యం ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలీయులు సణిగినారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మలను ఈ అరణ్యంలో చంపుటకు తీసుకుని వచ్చినావా అనని వారు మోషే మీద సణుక్కున్నారు.
మా జోలికి రావద్దు, మేము తిరిగి ఐగుప్తీయులకు దాసులం అవుతాం, ఈ అరణ్యంలో చచ్చేదానికంటే ఐగుప్తీయులకు దాసులం ఉండటమే మేలు అని చెప్పారు. కానీ మోషే అన్నాడు, భయపడవద్దు, నేడు యెహోవా మీకు కలగచేయు రక్షణ మీరు ఊరక నిలిచియుండి చూడుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. కనుక వారి ఎదురు ఎర్ర సముద్రం అన్నది. దేవుడు మోషేతో అన్నాడు, నీ కర్రను చాపు అన్నాడు. ఆయన కర్రను చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆరిన నేలను ఇశ్రాయేలును నడిచి వెళ్ళారు. ప్రియులారా, వీరిలో అనేకులు ఎన్ని విధాలుగా శోధించబడ్డారో తెలుసా? దుష్టుడు అనేకమైన దుష్టమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇంకేముంది, అయిపోయింది అనేటువంటి నిరుత్సాహమును నిస్పృహలోని తీసుకొని పోతాడు. ఇది శత్రువు యొక్క ఆయుధం. మన ఎదురు ఆటంకం కనబడినప్పుడు శత్రువు మొట్టమొదటిగా మనం నిరాశలోనికి నిస్పృహలోనికి తీసుకొని పోతాడు. రెండవది పిరికితనం. ఇంకెందుకు, వాళ్ళకి పోయి లోబడిపోతే సరిపోతుంది అని పిరికితనాన్ని చూపిస్తాడు. మూడవదిగా ఆవేశము. పోరాడదాం పదండి, యుద్ధం చేస్తే గెలవకపోతామా అనేటువంటిది. నాలుగవది దురహంకారం. ముందుకు సాగిపోదాం, దేవుడేమి సముద్రాన్ని పాయలు చేయకుండా ఉంటాడా, 6 నెలలు చేయకుండా ఉంటాడా, మనం పొద్దాం పదండి అనేటువంటి దురహంకారపు మాటలు. ప్రియులారా, శత్రువు మన జీవితాల్లో ఇలాంటివి తీసుకుని వస్తూ ఉంటాడు. నిరాశ నిస్పృహం తీసుకొస్తాడు. రెండవదిగా మనలో పిరిగితనాన్ని తీసుకొస్తాడు. మూడవది ఆవేశం తీసుకొస్తాడు. నాలుగవది దురహంకారాన్ని తీసుకొస్తాడు. వాటికి లోబడవద్దు. దుష్టుని యొక్క స్వరం వినవద్దు. దేవుని యొక్క స్వరం కొరకు కనిపెట్టుకుందాం, వేచి ఉందాం, ప్రభు చెప్పింది చేద్దాం, సాగిపోవుడి అనని మోషే చెప్పగా వారు సాగిపోయారు. వారు సాగిపోతూ ఉండగా ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. కనుక ప్రియులారా, ఈ 2000 సంవత్సరం నుండి మనం చూస్తున్నాం. ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్పాడు. అవును, 2000 సంవత్సరం నుండి దేవుని యొక్క సంఘమును పాడు చేయడానికి, విశ్వాసమును భూమి మీద లేకుండా చేయడానికి హేరోదు వంటి రాజులు, రోమా చక్రవర్తులు, ఇంకా రీతిగా కమ్యూనిస్టులు ప్రతి తరంలో కూడా మత సంబంధమైన ఛాందస వాసులు, రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అనేకులు ఎదిరిస్తూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క రాజ్యవ్యాప్తి విస్తరిస్తూనే ఉన్నది, వ్యాపిస్తూనే ఉన్నది. విశ్వాసులు అనేకులు విశ్వాసమును లోబడుతున్నారు, అనేకులు రక్షించబడుతున్నారు, ప్రభును మహిమపరుస్తున్నారు. స్థానిక సంఘాలు ఏర్పడుతూ ఉంటున్నాయి. వారి మధ్యలో ప్రభు యొక్క నామము ఘనపరచబడుతున్నది, మహిమపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇది దేవుని కార్యం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. కనుక ఈ ఆటంకములు ఏ రీతిగా తొలగించబడతాయనేటువంటి ఆ చింత వద్దు. మనము సాగిపోతూ ఉండగా పరలోకం నుండి ప్రభు తన దూతను పంపి ఆ రాతిని పొర్లించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. అక్కడే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనము, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగుల కలవరపడిరి. మత్తయి 28లో మనం చూసినప్పుడు 3వ వచనము, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలివారు వణకి
చచ్చిన వారి వలె నుండిరి. ప్రియులారా, ఈ దూత మెరుపు వలె ఉన్నాడు, హిమమంత తెల్లని వస్త్రాలు ధరించున్నాడు. ఆ రాయి పొర్లించబడగానే మహాభూకంపం కలిగింది. అక్కడ కావలి వారు ఉన్నారే, వారు వణకి చచ్చిన వారి వలె పడిపోయినారు, చచ్చిన వారి వలె ఉన్నారు. చూడండి, దూత యొక్క స్వరూపము కంటికి కనబడింది. హిమమంతా తెల్లగా ఉన్నాడు, ఆయన వస్త్రాలు మెరుపు వలె ఉన్నాడు. అక్కడ భూకంపం కలిగింది, అంతే చచ్చిన వారి వలె పడిపోయినాడు. కనుక ఈ యొక్క సింబల్స్, ఈ గుర్తులు అనేక సార్లు ఇవి విశ్వాసులకు కాదు, ఇవి అవిశ్వాసులకి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సువార్తను ప్రకటించడానికి ఇలాంటి సింబల్స్ అనేకమైనటువంటివి ఆయా మతశాఖలో వాడుతూ ఉంటున్నారు. ఆ యొక్క ప్రీస్ట్ ధరించేటువంటి వివిధమైనటువంటి రంగురంగులు, లేక వారు ధరించేటువంటి లేసులు, లేకపోతే క్యాండిల్స్ వెలిగించటమో, లేకపోయినా కొన్ని బ్యానర్స్ కలిగి ఉండడమో, ఇంకా కొన్ని చోట్ల ధూపం వేసి ముక్కుతో ఆ వాసన ఆఘ్రాణించడమో, వీటి ద్వారా వారు సువార్తను ప్రకటించాలనుకుంటున్నారు. ప్రియులారా, ఇవి కాదు సువార్త ప్రకటించేది. కనుక ఈ సింబల్స్ కాదు, ఈ సింబల్స్ అన్ని జనులకు మాత్రమే. దేవుని యొక్క వాక్యం ప్రకటించేది ఆ విధంగా కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు బలహీనమైనటువంటి స్త్రీలు, బలవంతులైనటువంటి ధైర్యవంతులైనటువంటి రోమా సైనికులు, దూత ఒకడే లేక ఇద్దరు. ఆ దూత రోమా సైనికులకు కలవరమో భయమో కలగచేసినాడు. వణికిపోయినారు, చచ్చిన వారి వలె పడిపోయినారు. అదే దూత ఈ బలహీనమైనటువంటి భయపడేటువంటి యొక్క స్త్రీలకు వారు ఆదరణకరమైనటువంటి, నెమ్మదినిచ్చేటువంటి, ప్రోత్సాహం కలిగించేటువంటి, ధైర్యపరిచేటువంటి మాటలు వారికి వివరించారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన సువార్త మనకు ఆదరణ కలిగిస్తుంది, ఆయన వాక్యము మనకు రక్షణ కలిగిస్తుంది. ఇది కంటికి కనబడేటువంటిది కాదు ప్రియులారా. సువార్త చెవికి, మేధస్సుకు, ఇంటలెక్చువాలిటీకి, మూడవది హృదయానికి సంబంధించినటువంటిది. ఇది నా కంటికి ఏమీ కనబడలేదే, నేను రక్షించబడినట్టుగా నా కంటికి ఏమి సూచన కనబడలేదే అనేటువంటిది అనేకులు ప్రశ్న వేసుకుంటున్నారు. పొరపాటు. అది సూచనలు కాదు, సింబల్స్ కాదు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా మాట వినుము, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆ స్వార్థ వాక్యమే మనకు రక్షణ కలగజేసింది. ఆ స్వార్థను మన యొక్క మెథడ్స్తో, మన ఇంటెలెక్చువాలిటీతో మనం అంగీకరించినప్పుడు మన హృదయము మార్పు చెంది నూతన హృదయముగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, కానీ ఆయనకు కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయడం ద్వారాను మనలను రక్షించెను. కనుక ప్రియులారా, రక్షణ సువార్త వలన కలిగేటువంటి, దేవుని యొక్క మాట వలన కలిగేటువంటి, వినుట క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. విశ్వాసము, దేవుని మాట యందలి విశ్వాసం మన రక్షణలోనికి తీసుకుని వచ్చింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరము, దేవుని వరము. కనుక ప్రియులారా, దేవుని యొక్క స్వార్థ వాక్యము మనకు
వినిపించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని కదిలించాడు, మన హృదయాన్ని ఒప్పించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మాట చదువుతూ ఉంటున్నా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనము అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. విశ్వాస వాక్యము. ఆయన మన కొరకై చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడని మనం విశ్వసించడం ద్వారా మనము రక్షించబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ రీతిగా దేవుని యొక్క సువార్త చెవికి, మన యొక్క తెలివితేటలకును, మన హృదయానికి సంబంధించింది కానీ కంటికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ దేవదూతలు స్త్రీలతో ఏం మాట్లాడుతున్నారో చూడండి. 5వ వచనము, మత్తయి సువార్త 28:5. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. కనుక ఇప్పుడు దూత యొక్క వర్తమానం ఏంటంటే భయపడకుడి, భయపడకుడి. కనుక భూకంపం మనల్ని భయపెట్టలేదు, ఏ దూత యొక్క స్వరూపం మనల్ని భయపెట్టలేదు, ఏ చీకటి మనకు భయం కలిగించదు, ఏ సమాధి కూడా మనల్ని భయపెట్టలేదు. ఎందుకనగా ప్రభు చెప్పినాడు ఈ మాట, భయపడవద్దు, భయపడవద్దు. దైవజనుడు భక్సింగా చెప్తుండేవారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 సార్లు భయపడకుడి అనే మాట ఉన్నది. రోజుకు ఒక వాగ్దానం తీసుకుంటే 365 దినాలున్న సంవత్సరమే కాకుండా 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి లీపు సంవత్సరంలో కూడా 366 రోజులు ఉన్నటువంటి ఆ సంవత్సరానికి కూడా దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. భయపడకుడి అనే వాగ్దానం అందని దైవజనుడు చెప్తూ ఉండేవారు. అవును ప్రియులారా, మనము భయపడవలసిన అవసరత లేదు. ఎలయనగా క్రీస్తునందు మనము ఆయన ప్రజలమైనాం, ఆయన బిడలమైనాం, ఆయన రాజ్య వారసులమైనాం, ఆయన జయశాలి, ఆయన జయవీరుడు, ఆయన యందు మనము కూడా జయించేవారమైనాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ భయపడకూడదు అనేటువంటి యొక్క మాటను మనం ధ్యానం చేసినట్లయితే గతాన్ని గురించి భయపడవలసిన అవసరం లేదు. అయ్యో పూర్వకాలంలో నేను ఎన్నో పాపాలు చేసినాను, వాటన్నిటి సంగతి ఏమిటి, అవన్నీ పోయినవట, అవన్నీ క్షమించబడ్డాయా, నిజమేనా అని నేను భయపడుతూ ఉంటాను. ప్రియులారా, ప్రభు వాగ్దానం చేసినాడు, గతంలో మన పాపములన్నిటినీ ప్రభువు క్షమించి వేశాడు, వాటిని ఎత్తివేసినాడు. మరి అడ్డం లేకుండా ఎత్తివేసేసాడు, ఏమీ లేవు ఇంకక్కడ. ఆయన మన పాపములను సముద్రపు అగాధములో పడవేసినాడని మీకా గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం. ఇంకా అవి పైకి రావు, పైకి రావు, సముద్రపు అగాధములో పడిపోయినాయి. నా మట్టుకు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం నేను తుడిచివేసి ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నీ పాపములు నేను మరి ఎన్నడను జ్ఞాపకము చేసుకోను. అనేకసార్లు మన పాపాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పాపాలు తెలిసిన వారు, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మూడవది శత్రువైన సైతానుడు, వాడు మన పాపములను మన జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను ఎప్పుడూ మరిచిపోయినాను కదా వాటన్నిటినీ,
అవి నాకు జ్ఞాపకం లేదే, ఎందుకు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నావు అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. కనుక వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గతమంతయు పరిహరించబడింది. కనుక గతమును గురించిన చింతవద్దు. మంచిది. మరి ఇప్పుడు సంగతి ఏంటి, ప్రస్తుతం సంగతి ఏంటి అని మనం అనేకసార్లు అనుకుంటాం. అమ్మో, నేను పడిపోతానేమో మరలా పాపంలో, నేను నిలుస్తానో లేదో, నేను కొనసాగుతానో లేదో, ఇలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి, ఇన్ని శోధనలు ఉన్నాయి, నేను కొనసాగుతానా అనేటువంటి ఆందోళన, ప్రస్తుతాన్ని గురించిన చింత. అయితే ప్రభు అంటున్నాడు, ప్రస్తుతము మనం భద్రపరచబడ కొరకే ఆయన అన్నిటినీ సిద్ధపరిచినాడు, అన్నిటినీ అనుగ్రహించినాడు. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడు, పడిపోవాలని ఆయన ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. మరి ఇంకా ఎందుకు భయము? కనుక ప్రస్తుతం గురించిన చింత లేదు, భయము లేదు. ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడని నేనే కదా. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని నడక నేర్పినవాడు. ఎఫ్రాయిము అనగా ఈనాడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మనల్ని నడిపించేటువంటి ప్రభువు ఆయన. కనుక ప్రస్తుతమును గురించిన చింత వద్దు. మూడవది, భవిష్యత్తును గురించిన భయం వద్దు. ఎందుకనగా భవిష్యత్తులో మనకి ఏది అవసరమైనవో వాటన్నిటినీ ప్రభువు సిద్ధపరిచి దాచి ఉంచినాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు, నరుల ఎదురు ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచాడు, దాచి ఉంచాడు. కనుక భవిష్యత్తును గురించిన చింత వద్దు. శత్రువు అనేకసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. నిన్నటి యొక్క విషయాల గురించి విచారపడుతూ ఉంటాం, రేపటిని గురించి భయపడుతూ ఉంటాం. ఎస్టర్డేస్ worry, tomorrow's fear spoils today's gift. నిన్నటి గురించిన విచారము. అందుకని ప్రభువుని వెనక ఉన్న వాటిని మరువు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవి విజయం కావచ్చు, ఓటమి కావచ్చు, వాటి మీద ఆధారపడకు, వాటిని మరిచిపో. రేపటిని గురించిన చింత వద్దు, చింతించవద్దు. మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. ఎప్పుడైతే ఆ రీతిగా నిన్నటి గురించిన విచారణ మర్చిపోయి రేపటి గురించిన చింత లేకుండా ఆ చింత ఆయన మీద వేసినట్టయితే ఈరోజు యొక్క ఆనందాన్ని మనం అనుభవించే వారంగా ఉంటాం. సో ఎస్టర్డేస్ worry, tomorrow's care or tomorrow's fear spoils today's joy. ఈరోజు యొక్క ఆనందాన్ని అవి పాడు చేస్తూ ఉంటున్నాయి. కనుక మనము భయపడవలసిన అవసరత లేదు. ఇక్కడ దూత వారిని ఆదరించే మాటలు చెప్తున్నాడు. రండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, మీరు వచ్చి చూడుడి, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు వారికి ఏమంటున్నాడంటే వారితోటి, మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెదకుచున్నారని నేను ఎరుగుదును. ఐ నో. ప్రియులారా, మన హృదయాన్ని ప్రభు ఎరిగినవాడు, మన సమస్తమైన ఎరిగినవాడు. మన చింత విచారములు మనకు ఆలోచన రాకముందే ఆయన ఎరిగినవాడు. నా గురించి నాకు తెలిసిన దానికంటే ప్రభువు నన్ను గురించి ఎక్కువగా ఎరిగినవాడుగా ఉంటున్నాడు. కనుక మనము చింతపడవలసిన అవసరం లేదు. మనల్ని ఎరిగినవాడు, మన బలహీనతలను ఎరిగినవాడు, మన తొట్టుబాట్లు ఎరిగినవాడు. అయినను ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు దూత వారికి హెచ్చరికిస్తున్నాడు, లేక వారు చేయవలసిన పనేంటో చూపిస్తూ ఉంటున్నాడు. 7వ వచనము, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. మత్తయి 28:7. నౌ యూ హ్యావ్ టు గో
క్విక్లీ, త్వరగా వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. అనేక సార్లు దేవుని యొక్క కార్యాలు మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. కానీ రక్షణ విషయంలో ఆలస్యం చేయవద్దు. నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు అంటున్నాడు. రేపు అనేటువంటిది దేవుని యొక్క డిక్షనరీలో లేదు, అది సాతాను యొక్క మాట. రేపు రక్షణ పొందవచ్చు అనేటువంటిది. దేవుని కార్యాలు రేపు చేద్దామనుకోవడమో అది సాతాను యొక్క ఏర్పాటు. కానీ నేడే, అందుకని ప్రభు అన్నాడు. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రి తన కుమారుని పిలిచినాడు, కుమారుడా, నేడు నీవు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయము. సన్, గో టుడే అండ్ వర్క్ ఇన్ మై వీన్యార్డ్. గో టుడే, నాట్ టుమారో. అందుకని యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. శాంక్టిఫై యువర్సెల్వ్స్ సో దట్ యూ కెన్ డూ వండర్స్ టుమారో. కనుక ఈరోజు చేయవలసింది మనం చేయకపోతే రేపు దినాన్ని మనం అద్భుతాలు చూడలేము. కనుక త్వరగా వెళ్ళి గో. ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగా. కానీ ఇర్మియా గ్రంథంలో చదువుతూ ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేయవద్దని మనం చేస్తూ ఉంటున్నాం. మీరు త్వరగా వెళ్ళండి అని చెప్తున్నాడు. వెళ్ళి తెలియచేయుడి. ఏమని తెలియజేయాలి? ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభు నిజముగా లేచి ఉన్నాడు అని శిష్యులు చెప్పుకుంటూ ఉంటున్నారు ఒకరితో ఒకరు. ఈ రీతిగా నీవు నేను ఈ మహిమగల సువార్తను ప్రకటించేటువంటి ఆ బాధ్యతను ప్రభు మనకు అప్పగించి ఉన్నాడు. అది ప్రతి విశ్వాసికి ప్రభు దాన్ని అప్పగించి ఉన్నాడు. కనుక మీరు చూచారు కదా, సమాధిలో ఆయన లేడని. మీరు వెళ్ళి చెప్పండి, ప్రభు లేచి ఉన్నాడు అనే మాట చెప్పు. ఏంటి ప్రభు లేవడం ఏంటి? అప్పుడు వాళ్ళని ప్రశ్న అడుగుతారు. అప్పుడు చెప్పు, ఆయన నా పాపము కొరకు, నీ పాపము కొరకు సిలువ వేయబడి క్రయధనం చెల్లించి ఆయన మరణము రుచి చూచాడు, సమాధిలో పెట్టబడ్డాడు, ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మన మధ్యలో ఉన్నవాడని ఆ రీతిగా సువార్త చెప్పవచ్చు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభు లేవని ఎడల, ప్రభు మృతుల్లో నుండి లేవని ఎడల, లేపబడని ఎడల ఈనాడు నీ విశ్వాసం నా విశ్వాసం వ్యర్థమే. లోకంలో ఉన్న వారందరికంటే మనం భ్రష్టులమై ఉంటున్నాం. కానీ ప్రభుకు స్తోత్రము, ఆయన మృతుల్లో నుండి సజీవుడైనాడు, లేచినవాడు. కనుక ఆ ఆనందంతో మనము పరిగెత్తుకుంటూ స్వాత చెప్పవలసిన వారిగా ఉంటున్నాం. 8వ వచనం చూడండి. వారి విధేయతను మనం చూస్తున్నాం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి ఎద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులుగా వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే వారు వెళ్ళి శిష్యులకు ఈ వార్త చెప్పారు, ప్రభువు లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు అని చెప్పినప్పుడు శిష్యులకు ఆ మాటలు ఎలాగున్నాయంటే, లూకా 24:11 మనం చూసినప్పుడు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలు నమ్మలేదు. కనుక శిష్యులకు ప్రభువు లేచి ఉన్నాడు అనేటువంటి యొక్క మాటలు వెర్రి మాటలుగా కనబడినాయి, ఫూలిష్ వర్డ్స్గా కనబడ్డాయి. ఎన్నోసార్లు ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు అన్యజనుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేసి చంపుతారు, ఆయన ప్రభువుని నేను మన 3వ దినం తిరిగి లేచునని చెప్పాడు. కానీ వారు మర్చిపోయినారు. ఆ మాటలు వారికి జ్ఞాపకం లేదు. అయితే ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 63వ వచనంలో పరిసయ్యులు ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి వెళ్ళి అన్నారు, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది.
27-63లో పరిసయ్యులకు ప్రధాన యాజకులకు ప్రభు తిరిగి లేస్తానని చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది, శిష్యులకు జ్ఞాపకం లేదు. వారికి అవి వెర్రి మాటలుగా ఉన్నాయి. లూకా 27-24 7వ వచనంలో చూసినప్పుడు ఆయన మీతో చెప్పిన మాట ఏంటి? మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అనేది. అనేక సార్లు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రభు యొక్క మాటలు మనం మర్చిపోయేవారుగా ఉంటున్నాం. ప్రభు మాటలు మర్చిపోయేవారుగా ఉంటున్నాం. కొన్నిసార్లు వేరే వారు చెప్పేటువంటి సాక్ష్యం మనకు వెర్రి మాటలుగా కనబడుతూ ఉంటున్నాయి. అయితే ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసము అధికమవుతూ ఉంటుంది. మనము ధైర్యం కలిగి ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. ప్రభువులలో పాలు పొందేటువంటి మనము మనకి ఇవ్వడిన ఆజ్ఞ, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణ గురించిన సువార్త మనము ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. ప్రచురపరచవలసిన వారిగా ఉంటున్నాం. మన అనుదిన జీవితంలో మన యొక్క ప్రవర్తన ద్వారా, మన పెదవుల ద్వారా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి. మన ప్రవర్తన, మన యొక్క పెదవులు, అవర్ లైఫ్ అండ్ అవర్ లిప్స్, దే హ్యావ్ టు గో టుగెదర్. మన పెదవుల నుండి వచ్చే మాటలు, మన యొక్క ప్రవర్తన రెండు కలిసి ఉన్నప్పుడు, ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నప్పుడు మనం ప్రకటించేటువంటి ఆ యొక్క సువార్త శక్తివంతముగా ఉండి అనేక హృదయాలను కదిలిస్తుంది. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఇది, సువార్త ప్రకటించాలి. మౌనంగా ఉండవద్దు. ప్రభు లేచి ఉన్నాడు. ఆ మాటను ప్రకటించడానికి తీర్మానం చేసుకో. ఇప్పుడు మనం చివరిగా ఈ మాట చూసుకుందాం. స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొన్నారు, సిద్ధపరుచుకున్నారు, సమాధి ఎద్దుకు వెళ్ళారు. ఆయన దేహానికి పూయాలనుకున్నారు, కానీ ప్రభువు లేడు, ఆయన లేచి ఉన్నాడు. వీరి కోరిక మంచిదే, కానీ ప్రభు వారి కోరికను తీర్చలేదు. వారి కోరికను తీర్చడం అంటే ఆయన అక్కడ సమాధిలోనే ఉండి ఆ దేహం వారికి ఉంటే, వారి యొక్క ఆ దేహానికి వారు సుగంధద్రవ్యాలు పూసుంటే వారి కోరిక నెరవేరుండేది. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఆయన లేచి ఉన్నాడు. ఏది మంచిది? ప్రభు సమాధిలో ఉండడం మంచిదా? ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం మంచిదా? అనేకసార్లు మనం కూడా అనేకమైన మంచి వాటిని కోరుకుంటాం ప్రభు దగ్గర, కానీ ప్రభు ఆ మంచి వాటిని మనకి ఇవ్వడు. అవి మంచివి, కానీ ప్రభు ఇవ్వడు. శ్రేష్టమైన వాటిని మనకిస్తాడు. ప్రభు తిరిగి లేచుడు అనేటువంటిది ఎంత గొప్ప ఆశీర్వాదము. మరణమును మృంగివేశాడు ఆయన, మృత్యుంజయుడు. ప్రభు అన్నాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగముల వరకు సజీవుడనైనా. ఆ సజీవుడు ఈనాడు నీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఈస్ మేరా అందర్ హై ఆర్ మేరా సాత్ హై. యేసు క్రీస్తు వారు నా హృదయంలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం. కనుక ప్రియులారా, అనేకసార్లు మనం అడిగినవి రాలేదని, ప్రభు చేయలేదనుకోవద్దు. శ్రేష్టమైన వాటిని ప్రభు మనకు అనుగ్రహించి మనను దీవించే ప్రభువు ఆయన. ఆయన లేచి ఉన్నాడు. ఈ శుభవార్తను ప్రకటించడానికి త్వరగా వెళ్దాం, ఆలస్యం చేయవద్దు. ఎవరు ఏమన్నా సరే మన మట్టుకు మనము సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు మళ్ళించడానికి ఆయన సాధనములుగా మనము వాడబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు. మీ జీవవాక్యం కొరకే మీకు వందనములు నాయన. మీరు మృతుల్లో నుండి లేచుట ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవప్రదమైన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు తిరిగి రానయ్యున్నారనే శుభప్రద నిరీక్షణ బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాము నాయన. దేవా, మేము మిమ్మల్ని మహిమపరుచున్నట్లు భూమి మీద
పవిత్ర ప్రవర్తన కలిగి ఉండి అనేకులకు సాక్షులుగా ఉండనట్లు మీ స్వార్థకు సాధనలుగా ఉన్నట్లు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.